హాయ్ అండి. అందరికీ నమస్కారం. మెహందీ క్లాస్‌కి బేసిక్స్ ఒక మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే బేసిక్స్‌గా ఏమేమి ఉండాలో చెప్పండక్క అనేసి కామెంట్ చేశారు. అందుకోసమే ఈరోజు ఈ వీడియో అన్నమాట. ఈరోజు నార్మల్‌గా చాలా చాలా సింపుల్‌గా ఇవంతా కంపల్సరీ ఉండాలి. చాలా ఉన్నాయన్నమాట. అది మీకు నేను ప్రో లెవెల్ మేకప్ ఆర్టిస్ట్ అంటే నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు బేసిక్స్‌గా మీరు నేర్చుకోబోతున్నారు అనంటే ఈ ఇవి కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఇది కొనుక్కోవాలి అనంటే ఆహ్, నార్మల్ కోన్‌తో వేస్తున్నారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ కోన్ ఏంటవుతది అనంటే సగంలో ఆగి, ఆగి, వదిలి, వదిలి టైట్‌గా సో, మనం ఒక పని చెయ్యాలి అని అనుకున్నా కూడా విరక్తి వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఒక టైలరింగ్ చెయ్యాలి అంటే మిషన్ బావుంటేనే మనం స్టిచ్ చేయగలము. దారం తెగిపోతూ ఏదో ఒకటి అవుతూ ఉంటే చిరాకొస్తది. ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతదనమాట. సేమ్ మెహందీలో కూడా అంతే. మీకు బయట మార్కెట్‌లో కొనిన మెహందీ మీరు ఎంత వేసుకొని ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఇందులో వచ్చినంత ఫ్లో అయితే అందులో రాదండి. సో, ఇవంతా మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్ కంపల్సరీ కొనుక్కోవాల్సిందే. మరి ఇంకా మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అనంటే ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే ఉంటుంది. కానీ అంతా ఒక్కసారి కొనిన వస్తువులు అయ్యి ఉంటదనమాట. హెన్నా పౌడర్ మాత్రం మళ్ళీ మళ్ళీ మీకు తీసుకోవాల్సి ఉంటది. ఇందులో ఫస్ట్ ఏంటి అనంటే మీకు 5 ఫిల్టర్ హెన్నా. హెన్నా పౌడర్ అండి. ఆర్గానిక్ హెన్నా పౌడర్. ఈ హెన్నా పౌడర్ ఏంటి అంటే మీకు ఇలా ఉంటది. ఇది 100 గ్రామ్స్ ఉంది. ఇది కేజీ నుంచి 2 కేజీ, 50 గ్రామ్స్ ఇలా అయితే ఉన్నాయి. నేను ఆన్‌లైన్‌లో ఫస్ట్ నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మా మ్యామ్ దగ్గర తీసుకున్నాను. తర్వాత ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి కదా! ట్రై చేద్దాం అనేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాననమాట. రేపు ఇంకొక వీడియోలో అయితే ఇంటి దగ్గర ఉన్నాయిలెండి. అవంతా తలకి రాయడానికి తీసుకెళ్ళిపోయాను. సో, అవంతా తీసుకొచ్చి ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, ఆ బ్రాండ్ అని అన్నీ ఆర్డర్ చేశాను. అన్నిట్లోనూ 5 ఫిల్టర్, ట్రిపుల్ ఫిల్టర్ అని రాసుంది. కానీ వచ్చిన తర్వాత ఎంత అది చాలా చాలా గరుగు గరుగుగా అది మీకు ఈ పౌడర్ ఎలా ఉంటదంటే, మన ఫేస్ మీద రాసుకునే పౌడర్ ఎంత సాఫ్ట్‌గా ఉంటదో అంత ఉంటది. సో, ఎంత సాఫ్ట్ ఉంటదో చూడండి. అంత సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, మీరు ఆన్‌లైన్‌లో కొనేసి మీకు మంచిగా అనిపించింది అంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోండి. కానీ ఏదో ఒకటి ట్రై చేస్తాను అనేసి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇంతవరకు ఒక 4, 5 ప్లేస్‌లో అయితే ఆర్డర్ చేసి కొనేసాను గానీ, మా మేడం దగ్గర మాత్రమే నాకైతే సెట్ అవుతుంది. సో, ఆవిడ ఎక్కడ కొంటున్నారో నాకు చెప్పకుంటున్నారు. మీకు కావాలి అంటే ఆవిడ ఒకవేళ ఎక్కువ ఇస్తారా అనేసి అడిగి చూస్తానండి. అడిగితే మీకు పంపించడానికి నేను ట్రై చేస్తాను. కావాలి అంటే మాకు ప్రొడక్ట్ కావాలక్క అని కామెంట్ చేయండి. నేను అడిగి చూస్తాను. ఇలా ఎక్కువ కేజీలు అడుగుతున్నారు మా స్టూడెంట్స్ అని నేను అడిగి చూస్తాను. సో, ఫస్ట్ మనకేం కావాలి? ఆర్గానిక్ హెన్నా పౌడర్ 5 ఫిల్టర్. 5 ఫిల్టర్ హెన్నా పౌడర్. మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. 5 ఫిల్టర్ అని ఇన్ని వస్తూ ఉంటది. సో, కొనిన తర్వాత మోసపోవద్దు. అదే నేనైతే చెప్తాననమాట. తర్వాత చూసారంటే ఇలాంటి ఒక కవర్. ఇది కవర్ కటింగ్ ఎలా చేయాలి? ఏంటి? అనేది కూడా మీకు నేను చెప్తాను. మొన్న కోల్డ్ రోల్ చేశాం కదండీ! ఈ కవర్ ఏంటి అని అడిగారు. ఈ కవర్‌కి పేరేంటి అంటే షెలోఫెన్ షీట్. షెలోఫెన్ షీట్ అన్నమాట. ఇది ఒక షీటు మనకి రూ. 6 ఎంతో పడతదండి. ఒక్క షీటు. సో, మీకు దీని గురించి డీటెయిల్స్ నేను ఇది కట్ చేసినప్పుడు మీకు సెలోఫేన్ షీట్ గురించి వేరేగా ఒక క్లాసే ఉంది. మీకు నేను చెప్తాను. సో, సెలోఫేన్ షీట్ కంపల్సరీ ఉండాలి. హెన్నా పౌడర్ ఉండాలి. సెలోఫేన్ షీట్ కూడా ఉండాలన్నమాట. దాని తర్వాత చూసారంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వస్తువు. కానీ ఇది చూడండి ఎంత సన్నంగా ఉంటదో మీకు చూపిస్తాను. ఈ నీడిల్ చూడండి. ఈ నీడిల్ ఏంటి అనంటే చాలా సన్నగా ఉంటది. మీకు సన్నమైన డిజైన్ ఫేస్ వేసినప్పుడు, బొమ్మలు వేసినప్పుడు అలాంటి వాటిలకి ఇదే యూజ్ చేయాలన్నమాట. ఈ ఇలాంటి సన్నమైన ఒక నీడిల్ తర్వాత చూడండి. ఇది చూడండి. ఇదొక నీడిల్ అన్నమాట. ఇది కొంచెం బెండ్ అయి ఉంది. సో, ఇది ద ఈ ఈ నీడిల్ కంటే ఈ నీడిల్ కొంచెం బలంగా ఉంటది. ఈ నీడిల్ సైజ్ ఎంత అంటే 0.38 సైజ్ అండి. ఈ నీడిల్ సైజ్ ఎంత అంటే 0.5 సైజ్ అండి. దాని తర్వాత ఈ నీడిల్. ఇది చాలా పెద్దది. ఇది మనం మీరు నార్మల్‌గా హ్మ్. మెహందీ కొంటూ ఉంటారు కదా! అది ఇంత పెద్ద హోలే ఉంటదన్నమాట. 0.7 సో, ఈ నీడిల్ గురించి తెలుసుకోండి. ఇది కంపల్సరీ ఈ 3 నీడిల్స్ కూడా మీకు ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఇలా దాసుకుంటామనమాట నీడిల్‌ని. సో, నీడిల్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత చూసారంటే పైపింగ్ బ్యాగ్. పైపింగ్ బ్యాగ్ అంటే క్యారట్ బ్యాగ్ అంటారు. ఇది కూడా మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంటది. సో, ఇది చూడండి ఇలా ఉంటది.
కేక్స్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది కంపల్సరీ ఉండాలి. పైపింగ్ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నంత చాలా సింపుల్ కిట్ కోసం చెప్తున్నాను. ఇది చూడండి స్టాకింగ్ అన్నమాట. స్టాకింగ్ చూడండి మీకు సాక్స్ లాగా ఉంటది. కానీ ఇది సాక్స్ కాదు. దీనికి పేరు స్టాకింగ్ అని చెప్తారు. సో స్టాకింగ్ కూడా మీకు కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత చూసారంటే సెలోటేప్ నార్మల్ గా ప్రస్తుతానికి ఇలాంటి సెలోటేప్ తీసుకోండి. మీ దగ్గర ఉన్నది ఇలాంటి తీసుకొని తర్వాత మీరు ఎక్కువగా చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు డిస్పెన్సర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసారంటే దీనికి పేరు స్పాచులా అంటారు. ఇది మీకు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే హెన్నా పౌడర్ మిక్సింగ్ కి ఇది లేకుండా మీరు ఏం చేయలేరు అనమాట. సో ఇది మీకు ఇలా బెండ్ అవుతూ ఉంటది. ఇలా బెండ్ అవుతూ ఉంటది. మీరు ఇలా మిక్స్ చేసినప్పటికి చాలా చాలా ఈజీగా ఈ స్పాచులా యూజ్ చేశారంటే ఈజీగా ఉంటదన్నమాట. సో ఇప్పుడు చూపించిన వస్తువులన్నీ కంపల్సరీ ఉండాలి. దీని తర్వాత ఇంకా ఏమేమి ఉండాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. ప్రస్తుతానికి 1, 2, 3, 4, 5 ఇవి 5 ఐటమ్స్ బిగినర్స్ గా మీరు మెహందీ నేర్చుకుంటున్నారంటే కంపల్సరీ ఉండాలి. అంతే కాకుండా మీకు ఇలా ఆయిల్ ఒకటి ఉండాలి. ఈ మెహందీ ఆయిల్ ఇది మీకు కలర్ కావాలి అంటే కలర్ ఎంత వస్తది అని కావాలి తెలుసుకోవాలి అంటే ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ కే యూజ్ చేస్తున్నారంటే ఈ ఆయిల్ అయితే అవసరం లేదంట. ఆయిల్ లో కూడా 4 టైపులు ఉన్నాయి. మీకు నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటది. సో మీకు ప్రోడక్ట్ కొనుక్కోండి. బయట దొరికింది అంటే నిజంగా మీకు తక్కువ రేటు దొరుకుతుంది అంటే కొనుక్కోండి. లేదు అంటే నాకు ఈ కిట్ ఎంత పడుతుంది అనేది మాత్రం చూసి ఒకవేళ నేను ఇవ్వగలను మేడం దగ్గర అడిగిన తర్వాత మన బడ్జెట్ లో ఇవ్వగలను. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి కొరియర్ ఛార్జ్ పడుతుంది కదా. సో అందువల్ల నేను అడిగేసి మీకు చెప్తాను. కావాలి ఎక్కువ మంది కావాలి అని అడిగారంటే మాత్రం నేను అనుకుంటాను. లేదు అంటే మీ పక్కన ఎక్కడైనా దొరుకుతుందంటే ఇదంతా మీరు కొనేసి ఉంచుకోండి. సో మిగతాదంతా నార్మల్ గా ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. హెన్నా పౌడర్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెన్నా పౌడర్ ఇది కరెక్ట్ గా లేదు అంటే మనం ఆయిల్ మిక్స్ చేసినప్పుడు కూడా మీకు మనకి నచ్చిన కలర్ అయితే రాదు. మిమ్మల్ని నేను బెదిరించలేదు. మా మేడం నన్ను అలాగే బెదిరించారు. కానీ అందువల్లే అయినా ఆవిడ చెప్పింది నిజమే ఏమో ఆవిడ ఎక్కడ కొంటున్నారో ఇంతవరకు నాకు తెలియలేదు. కానీ నేను అదే చెప్పాను కదా, చాలా ప్లేసెస్ లో నేను ట్రై చేశాను కానీ ఇంతవరకు నాకు ఒక మంచి క్వాలిటీ 5 ఫిల్టర్ హెన్నా పౌడర్ అయితే దొరకలేదండి. సో అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఆమె దగ్గరే కొంటున్నాను. సో నేను ఎక్కువ కొంటాను కాబట్టి నాకు కొంచెం తగ్గించే వేసి ఇస్తున్నారనమాట. సో దీని గురించి ఏదైనా డీటెయిల్ తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే నేను దీని గురించి కనుక్కొని చెప్తాను. బాయ్ అండి.